నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. సంక్రాంతి పండుగ అయిపోయింది, సందడి ఆగిపోయింది, పల్లె మోగబోయింది. వచ్చే సంక్రాంతికి ఇంకా ఎన్ని రోజుల్లో లెక్క పెట్టుకుంటూ దిగాలుగా తిరుగు ప్రయాణాలతో ప్రజలు బిజీ అయిపోయారు. ఇంకో 2-3 రోజుల్లో అందరూ సెట్ అయిపోయి పండగ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చేస్తారు. అంతా సవ్యంగానే జరిగింది. కానీ గతంలో ఎప్పుడూ లేని ఒక సరికొత్త చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. అదే సంక్రాంతి ఎవరి పండుగ అని, ఏ కులానికి చెందిన పండుగ అని. సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేవి కోడి పందాలు. కోడి పందాలకు భీమవరం చాలా ఫేమస్. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జరిగే కోడి పందాలను చూడడానికి ప్రజలు వస్తూ ఉంటారు. భీమవరంలో క్షత్రియులు రాజులు నిర్వహించినట్టుగా కోడి పందాలను మరెవరూ నిర్వహించలేరు. వాళ్ళ ఆర్గనైజేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. సంక్రాంతి 3 రోజులు వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా మహా అద్భుతం. కానీ సంక్రాంతి రాజుల పండుగ అని ఎప్పుడూ కూడా క్షత్రియులు క్లెయిమ్ చేసుకోలేదు. ఇక కోనసీమ అంటే ప్రబల తీర్థం. ఈ ఏడాది నుంచి చంద్రబాబు సర్కార్ 476 సంవత్సరాలుగా ఎంతో ప్రశస్తమైన జగ్గన్న తోట ప్రబల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా కల్పించింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే జగ్గన్న తోట ప్రబల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా లభించింది అనేది నిర్వివాదాంశం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రబల తీర్థం సమయంలో లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని అందరి విశ్వాసం. అలానే కొత్తపేట ప్రబల తీర్థం కూడా చాలా ఫేమస్. ఇక్కడ జరిగే మందు కాల్పు దేశంలో మరెక్కడా జరగదంటే అతిశయోక్తి కాదు. అన్ని కులాల ప్రజలు ఐకమత్యంగా రాజకీయాలకు అతీతంగా ప్రబల తీర్థాన్ని నిర్వహించినప్పటికీ జగ్గన్న తోట, కొత్తపేట, ముక్తేశ్వరంతో పాటు కోనసీమలో జరిగే అన్ని ప్రబల తీర్థాలలో కాపు సామాజిక వర్గమే ముందుంటుంది. ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ఈ ప్రబల తీర్థాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కాపులు సాయశక్తులా పనిచేస్తారు. కానీ ఎప్పుడు సంక్రాంతి అంటే కాపుల పండుగ అని క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఈసారి సంక్రాంతి అంటే ఒక కులానికి చెందిన పండగ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్, వ్యవసాయ పండుగ, పంటల పండుగ, రైతుల పండుగ, కష్టపడి పండించిన పంటలకు కృతజ్ఞతలు చెప్పడం, సంబరాలు చేసుకోవడం సంక్రాంతి ప్రత్యేకత. పంటలు ఇంటికి వచ్చిన ఆనందంలో పల్లెలు జరుపుకునే పండుగే సంక్రాంతి. పంట అంటే కాపు. పంట సమృద్ధిగా పండాలంటే కాపు కాయాలి. కాపు కాసేవాడే కాపు. కాపు లేకుంటే పంట లేదు, పండగ లేదు. కానీ ఎప్పుడు సంక్రాంతిని తమ పండుగగా కాపులు చెప్పుకోలేదు. కాపులు అంటే త్యాగానికి పర్యాయపదం. కాపులు ఎప్పుడు వేరే కులాల వారికి సహాయం చేయడానికి చూస్తారు. అన్ని కులాలను కలుపుకుపోతారు. సొంతంగా భూమి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తారు. పంట నష్టపోయినా, దిగుబడి రాకపోయినా, పస్తులుండైనా సరే కౌలు చెల్లిస్తూ ఉంటారు. కానీ మోసం మాత్రం చేయరు. కాపు అంటే ఒక విశ్వాసం, కాపు అంటే ఒక భరోసా, కాపు అంటేనే త్యాగం. అలాంటి కాపులు తమకు కలిగిన దాంట్లో కొంతైనా లేని వారికి సహాయం చేయాలని చూస్తారు. నాటి శ్రీకృష్ణ దేవరాయల వారి నుంచి నేటి చిరంజీవి గారి వరకు అనేక మంది సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నారు. 100 ఎకరాల్ని మానవతా దృక్పథంతో పేదవారికి పంచిన చరిత్ర కాపులది. శ్రీకృష్ణ దేవరాయల వారిని ఆదర్శంగా తీసుకుని అనేక దేవాలయాలను నిర్మించిన చరిత్ర కాపులది. ధూప దీప కైంకర్యాల కోసం 100 ఎకరాల్ని విరాళంగా ఇచ్చిన చరిత్ర కాపులది. కానీ ఏ కాపు కూడా మరో కులం వారి దగ్గర భూమిని యాచించలేదు, తీసుకోలేదు. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం కాపుల లక్షణం. కానీ కాపులు ఎప్పుడు తామే గొప్ప అని చెప్పుకోరు. కాపులకు కులాభిమానం ఉంటుందే తప్ప కులపిచ్చి ఉండదు. కాపు అంటేనే త్యాగం. కాపు అంటేనే కాపు కాసే శక్తి, వ్యక్తి. కాపు అంటేనే ఒక శక్తి. కాపు కాసేవాడి త్యాగంతోనే సంక్రాంతి పండగ వచ్చింది. కాపు లేకపోతే సంక్రాంతే లేదు. కానీ సంక్రాంతి కాపుల పండుగ కాదు. వాస్తవానికి సంక్రాంతి ఏ ఒక్క కులానికి సంబంధించిన పండుగ కాదు. సంక్రాంతి అందరి పండుగ, అన్ని కులాల పండుగ. కానీ ఒక కులానికి సంక్రాంతినో మరో పండుగనో ఆ కుల పండుగగా ఆపాదించడం పరమ మూర్ఖత్వం.